తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. కనుక దేవుని ప్రేమించువాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అనునదియే క్రీస్తు మనకు వసగిన ఆజ్ఞ. యోహాను గారి మొదటి లేఖ 4వ అధ్యాయము 21వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిచే ప్రేమించబడుతున్న దేవుని బిడలారా, ప్రభువైన దేవుడు తన కృపతో కరుణతో మేము చూచునుగాక. పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు ప్రభుని మానవ జన్మం ద్వారా మనం తెలుసుకున్న దేవుడు ప్రేమ స్వరూపుడని. ప్రేమ నాణ్యానుకున్న బొమ్మ బొరుసు లాంటిది. ఏ ఒకటి లేకపోయినా ఆ నాణ్యం చెల్లదు. అలాగనే మన ప్రేమ కూడాను. కేవలం దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోదు. అదేవిధంగా తోటి వారిని ప్రేమిస్తే అంతటితో సరిపోదు. రెండూ ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలి, అలాగనే తోటి మానవుణ్ణి ప్రేమించాలి. అప్పుడే మన ప్రేమకు అర్థం పరమార్థం. దైవ ప్రేమ, సోదర ప్రేమ రెండూ అవసరమైనవే. ఒకటి లేకపోతే మరొకటి లేనట్లే. దేవుడిని ప్రేమిస్తున్నానని చెబుతూ సోదరిని ద్వేషిస్తే అది ప్రేమ కానే కాదు. సోదరిని ప్రేమిస్తూ దేవుణ్ణి తిరస్కరిస్తే అది సంపూర్ణ ప్రేమ కాదు. సంపూర్ణ ప్రేమలో దేవుని ప్రేమ, సోదర ప్రేమ రెండూ ఉండాలి. అప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. దేవుణ్ణి ప్రేమించేవారు తప్పకుండా తోటివారిని ప్రేమించాలి. తోటివారిని ప్రేమించేవారు తప్పకుండా దేవుణ్ణి ప్రేమించాలి. అప్పుడు సత్యమైన ప్రేమను అర్థం చేసుకోగలుగుతాం. ఒకరిని ప్రేమించి మరొకరిని తిరస్కరిస్తే అది ప్రేమ కానే కాదు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాటి జీవవాక్యంలో చెప్పినట్లు దేవుని ప్రేమించువాడు, ఆరాధించువాడు, గౌరవించువాడు పొరుగువానిని కూడా ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి. ఇది ప్రభువైన దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను తప్పనిసరిగా పాటిస్తూ దేవుణ్ణి, మానవుణ్ణి సమానంగా ప్రేమించాలి. ప్రార్థించుదము. మహాకరుణతో ప్రేమిస్తున్న మా ప్రభువా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రేమలో ఉన్న సత్యాన్ని మాకు తెలియజేసి మిమ్మును తోటివారిని ప్రేమించాలన్న జ్ఞానం ప్రకారం మేము నడుచుకునే అనుగ్రహాలను మాకు దయచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.